కమిషన్ సమర్థవంతంగా పనిచేసి ఓట్ల చోరీని ఓటర్ల జాబితాలో అవకతవకలను అరికట్టాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యాధికార ప్రతినిధి తులసిరెడ్డి కేంద్ర ఎన్నికల కమిషన్ కు విజ్ఞప్తి చేశారు। ఈ మేరకు గురువారం వేంపల్లెలో కాంగ్రెస్ నాయకులు కలిసి సంతకాల సేకరణ ఉద్యమం చేపట్టారు। సమాజం సక్రమంగా నడవాలంటే ఏదో ఒక వ్యవస్థ అవసరం। మన భారతదేశానికి పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ బాగుంటుందనే ఉద్దేశంతో మన రాజ్యాంగ నిర్మాతలు మనకు పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ ఇచ్చారు। పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థకు ఎన్నికలు అనేది ప్రాణవాయువు। ఎన్నికలకు ఓటర్ల జాబితా అనేది గుండెకాయలు అంటారు। ఓటర్ల జాబితా సక్రమంగా ఉంటేనే ఆ ఎన్నికలు సజావుగా జరుగుతాయి। కానీ ప్రస్తుతం ఆదిలోని అంశపాదన్నట్టు ఓటర్ల జాబితాలోనే అవకతవకలు, దాని తర్వాత రిగ్గింగులు, సైక్లింగ్లు, దాని తర్వాత ఓటుకు 1000, 2000, 3000, 5000, దానికి తోడు మళ్ళా చీరలు పంపిణీ, ఈ విధంగా అనేక అవకతవకలు జరుగుతున్నాయి। దీనివలన ప్రజాస్వామ్యము అపహాస్యమవుతా ఉంది। ఈ ఓటర్ల జాబితా పూర్తిగా తప్పుతడంగా ఉంటుంది। అధికార పార్టీకి ప్రత్యేకించి బీజేపీకి అనుకూలంగా ఉన్న బూతుల్లో కొన్ని బూతుల్లో జనాభా కంటే ఓటర్లు ఎక్కువ ఉంటారు। దొంగ ఓట్లు, డబుల్ ఎంట్రీ, చనిపోయిన వాళ్ళ పేర్లు ఉంటాయి। అదేవిధంగా బీజేపీకి కానీ అధికార పార్టీకి కానీ ఆ బూతుల్లో సక్రమంగా ఓట్లు పడవనుకుంటే ఆడ అర్హులైన ఓటర్లనే వాళ్ళ పేర్లు వాళ్ళ జాబితా నుండి తీసేస్తారు। ఈ విధంగా అర్హులకు వచ్చేసి ఓట్లు లేకుండా పోతున్నాయి, అనర్హులు వచ్చేసి ఓట్ల జాబితాలు చేస్తున్నారు। కొన్ని చోట్ల రాహుల్ గాంధీ గారు పరిశీలనలో కొన్ని బూతుల్లో ఈ యొక్క జనాభా కంటే ఓటర్లు ఎక్కువగా ఉన్నారు। ఒకే ఇంటి పేరుతో ఒకే ఇంటి నెంబర్తో 100, 200, 300 ఓట్లు ఉన్నాయి ఒకే ఇంటి నెంబర్తో। కొన్ని చోట్ల ఇంటి నెంబరే లేదు, అనేక వందల మందికి ఇంటి నెంబరే లేదు। కాబట్టి ఈ విధంగా ఓట్ల జాబితా అవకతవకలు జరుగుతున్నాయి। దీనికి తోడు ఎన్నికల కమిషన్ బీజేపీ చేతిలో కీలుబొమ్మగా తయారైంది। ఎన్నికల కమిషన్ నియామకంగానే అన్యాయం జరుగుతూ ఉంది। గతంలో ఎన్నికల కమిషన్ నియమించాలంటే ప్రధానమంత్రి, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేసేవాళ్ళు। ఇటీవల బీజేపీ సవరణ చేసింది, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్థానంలో కేంద్ర మంత్రిని పెట్టింది। అంటే ప్రధానమంత్రి, కేంద్ర మంత్రి ఇద్దరు ఒకే పక్క ఉంటారు। కాబట్టి ఎన్నికల కమిషన్ అపాయింట్మెంటే సక్రమంగా జరగడం లేదు। దీనివల్ల ఎన్నికల కమిషన్ బీజేపీ చేతిలో కీలుబొమ్మగా మారింది। దీనివలన ఈ ఓటర్ల జాబితా అవకతవకలు, ఈ విధంగా రిగ్గింగులు, సైక్లింగులు, డబ్బు పంపిణీ జరుగుతున్నాయి। కాబట్టి ప్రజాస్వామ్యం పరీక్షపడాలంటే రాజ్యాంగ పరీక్షణ కోసం రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో, మల్లికార్జున ఖర్గే గారి నేతృత్వంలో దేశవ్యాప్తంగా ఈ నెల 15వ తేదీ నుంచి వచ్చే నెల 15వ తేదీ వరకు ఈ యొక్క సంతకాల సేకరణ ఉద్యమం సాగుతూ ఉంది। అందులో భాగంగా కడప జిల్లా పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలో వేంపల్లె మండల కేంద్రంలో ఈరోజు సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది। ఈ సంతకాలు కేంద్ర ఎన్నికల కమిషన్కు పంపించడం జరుగుతుంది। మా ఉద్దేశం వల్ల ఎన్నికలు సక్రమంగా జరగాలి, సజావుగా జరగాలి, ప్రజాస్వామ్య వ్యవస్థ బతికి బట్టగట్టాలి, రాజ్యాంగం పరీక్షించబడాలి అన్న ఉద్దేశంతో ఈ మహోద్యమాన్ని మరొక స్వాతంత్ర ఉద్యమంగా దీన్ని కాంగ్రెస్ పార్టీ చేపడతా ఉంది। ఈ ఉద్యమంలో ప్రజానీకం స్వచ్ఛందంగా పాల్గొనాలని కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది।